హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష ఛానల్. ఈ వీడియో గురించి చెప్పబోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కల్పనా చావ్లా డెత్ మిస్టరీ. అందరూ కల్పనా చావ్లాని ఎందుకు కావాలనే చంపారని అంటున్నారో తెలుసా? ఈ వీడియో గురించి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ వీడియోని 3 పార్ట్స్గా చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ కల్పనా చావ్లా గురించి, సెకండ్ పాయింట్ అసలు కల్పనా చావ్లా ఎలా చనిపోయింది, థర్డ్ పాయింట్ కల్పనా చావ్లాని అందరూ ఎందుకు కావాలనే చంపారని అంటున్నారు. ఇలా 3 పార్ట్స్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ కల్పనా చావ్లా గురించి తెలుసుకుందాం. కల్పనా చావ్లా హర్యానా స్టేట్లోని కొర్నల్ అనే గ్రామంలో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టింది. ఈమె తండ్రి ఒక టైర్ల వ్యాపారి. మొదటి వ్యాపారంలో ఎన్ని నష్టాలు వచ్చినా చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆడపిల్లనైనా నాలో ఏదో సాధించాలనే పట్టుదల నా తండ్రి నుండే నేర్చుకున్నానని కల్పనా చావ్లా చాలా గర్వపడుతూ చెప్తుంటుంది. కల్పనా చావ్లా కొర్నల్లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఈమె 1982లో అమెరికా వెళ్ళి అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని హర్లింగ్స్టన్లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి 1984లో పొందారు. ఇంకా 1986లో తన రెండవ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డిని వరైడ్లో ఉన్న కొరిరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు. తను నాసాలో జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు తనతో పాటు 2000 మందికి పైగా అప్లై చేశారు. కానీ నాసా కల్పనా చావ్లాని మాత్రమే ఎంపిక చేసింది. 1994లో కల్పనా చావ్లా పేరు ప్రపంచమంతా తెలిసింది. అంతేకాకుండా మన దేశం గర్వపడేలా చేసింది కల్పనా చావ్లా. ఎందుకంటే అప్పుడే నాసా తనని వ్యోమగామిగా ఎంపిక అయినట్టు ప్రకటించింది. తను 1995లో 22 మందితో కలిసి నాసాకి చెందిన వ్యోమగామి శిక్షణ పూర్తి చేసుకుంది. మన దేశం తరపున అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ కల్పనా చావ్లా. తనకన్నా ముందు మన దేశం నుంచి రాకేష్ శర్మ అనే వ్యక్తి వెళ్ళాడు. కల్పనా చావ్లా తను అంతరిక్షంలోకి వెళ్ళడానికి 2 సార్లు ఎంపిక అయింది. మొదటిది STS-87 కొలంబియా స్పేస్ షటిల్ 19 నవంబర్ 1997లో, రెండవది STS-107 కొలంబియా స్పేస్ షటిల్ 16 జనవరి 2003లోను సెలెక్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్, అసలు కల్పనా చావ్లా ఎలా చనిపోయిందో తెలుసుకుందాం. అది 16 జనవరి 2003 కొలంబియా స్పేస్ షటిల్ STS-107లో కల్పనా చావ్లా ఇంకా తనతో పాటు 6 వ్యోమగాములు అంతరిక్షంలోకి బయలుదేరారు. అలా టేకాఫ్ అయిన 18 సెకండ్లలో అంతరిక్ష నౌక నుండి ఒక చిన్న ముక్క విరిగిపడింది. దానిని నాసాకి చెందిన హై డెఫినిషన్ కెమెరాస్ క్యాప్చర్ చేశాయి. అదేంటో తెలుసుకోవడానికి ఆ సైంటిస్టులకి 2 రోజులు పట్టింది. వాళ్ళు వెళ్ళిన అంతరిక్ష నౌకకు స్పేస్లోని వేడిని తట్టుకోవడానికి దాని చుట్టూ ఒక థర్మా ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు టేకాఫ్ అవుతున్నప్పుడు ఆ స్పేస్ షటిల్ నుండి చిన్న ముక్క విరిగి థర్మా ప్రొటెక్షన్ సిస్టమ్కి తగలడం వల్ల దానికి చిన్న రంధ్రం ఏర్పడింది. కల్పనా చావ్లా తనతో పాటు 6 వ్యోమగాములు 16 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఈ 16 రోజుల్లో వాళ్ళు టేకాఫ్ అయినప్పుడు జరిగిన ప్రమాదం గురించి వాళ్ళ అధికారులకు తెలియజేసినా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. చివరికి వాళ్ళు ఆ 16 రోజులు అంతరిక్షంలో పని పూర్తి చేసుకుని ఆ స్పేస్ షటిల్ నుండి భూమి మీదకు బయలుదేరారు. స్పేస్ నుండి భూమి మీదకు ఆ షటిల్ వస్తున్నప్పుడు 10,000 నుండి 12,000 మైళ్ళ వేగంలో వస్తుంది. ఆ వేగానికి రాపిడి వల్ల 30,000 డిగ్రీలకు పైగా వేడిని కొడుతుంది. ఆ వేడి నుండి స్పేస్ షటిల్ని ప్రొటెక్ట్ చేసే థర్మో ప్రొటెక్షన్ సిస్టమ్కి రంధ్రం ఏర్పడడం వలన ఆ వేడికి ఆ రంధ్రం నుండి మంటలు రావడం మొదలయ్యాయి. అలా ఆ మంటలు పెద్దవి అయ్యి ఆ స్పేస్ షటిల్ భూమి మీద ల్యాండ్ అవ్వడానికి 16 నిమిషాల ముందే గాలిలో తేలిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్, అందరూ కల్పనా చావ్లాని కావాలని చంపారని ఎందుకంటున్నారో తెలుసుకుందాం. వాళ్ళు అలా అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో నేను మీకు టాప్ 3 రీజన్స్ చెప్తాను. సో ఫస్ట్ వన్,
చంద్రుడి మీద మొట్టమొదటిగా కాలు పెట్టింది ఎవరంటే మనందరికీ బాగా తెలుసు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని. చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ నడిచాడని చెప్పిన నాసా సంస్థ అప్పట్లో కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసింది. కానీ అవి చాలామందికి రియల్గా అనిపించలేదు. అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దగ్గరికి వెళ్ళి, మీరు గనక నిజంగా చంద్రుడి మీద నడిచి ఉంటే మీరు ఈ బైబిల్ మీద ప్రామిస్ చేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, నేను వెళ్ళింది నిజం, మళ్ళీ ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అప్పుడు అతను, నాకు ఫ్రీగా ఏమీ చేయకండి, మీరు నిజంగా చంద్రుడి మీదకి వెళ్ళానని ఈ బైబిల్ మీద ప్రామిస్ చేస్తే మీకు $5,000 ఇస్తాను అని అన్నాడు. అప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, నాకు మనీ ఏమీ వద్దు అని అంటే, మీరు నాకు ప్రామిస్ చేసి నిజం చెప్పండి, అప్పుడు నేను ఈ $5,000 మీ తరపున చారిటీకి ఇస్తాను అని అన్నాడు. అయినా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నిజం చెప్పలేదు. సెకండ్ వన్, చాలా కాలం క్రితం నాసా సంస్థ స్పేస్ నుంచి అలాగే చంద్రుడి మీద నుంచి తీసిన వీడియోస్ రిలీజ్ చేసింది. చంద్రుడి మీద ఒక కార్ డ్రైవ్ చేస్తున్న వీడియోలో మన భూమిపైనే ఇసుకలో కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇసుక ఎలా రింగ్స్ లాగా ఎగురుతుందో ఆ వీడియోలో కూడా అలాగే ఎగురుతుంది. సో చంద్రుడిపై ఎలాంటి గ్రావిటీ ఉండదు. అలాంటిది మన భూమిపై ఇసుక ఎగిరినట్టు అక్కడ కూడా ఎలా జరుగుతుంది? ఇంకా వాళ్ళు పంపిన వీడియోస్లో చాలా అనుమానాలు ఉన్నాయి. చాలామంది ఆ వీడియోస్ని భూమిపైనే చిత్రీకరించారని, నాసా సంస్థ చంద్రుడి మీద తీసిన రియల్ ఫొటోస్ అండ్ వీడియోస్ చూపించడం లేదని, ఇంకా నాసా సంస్థ ఏదో దాస్తుందని చాలామంది అనుమానిస్తున్నారు. థర్డ్ పాయింట్, నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్స్ అని అర్థం. అమెరికాకు చెందిన నాసా ఇంకా ఏరియా 51 మీద చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. నాసా ఇంకా ఏరియా 51లో జాబ్ చేసే వాళ్ళంతా వాళ్ళ జాబ్ గురించి బయట ఎవరితోనూ చర్చించకూడదు. వాళ్ళ జాబ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ చాలా సీక్రెట్గా ఉంచాలి. ఇంకా చాలా రూల్స్తో ప్రపంచానికి తెలియని చాలా సీక్రెట్స్ యుఎస్ ప్రభుత్వం నాసా ఇంకా ఏరియా 51 గురించి దాస్తుంది. సో వీటి గురించి తెలియని విషయాలు కల్పన చావ్లా ఇంకా 6 వ్యోమగాములకు తెలిసి ఉంటుంది. అందుకే నాసా వాళ్ళని కావాలనే చంపేసిందని అంటున్నారు. అందుకే వాళ్ళు టేకాఫ్ అయినప్పుడు జరిగిన ప్రమాదం గురించి వాళ్ళ అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోలేదని చాలామంది చెప్తున్నారు. ఏదేమైనా కల్పన చావ్లా మన దేశం గర్వపడేలా చేసింది. సెల్యూట్ టు కల్పన చావ్లా. మీరు కూడా ఆమె మన దేశం గర్వపడేలా చేసింది అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫేస్బుక్లోనూ ఇంకా వాట్సాప్లోనూ షేర్ చేయండి. కల్పన చావ్లా మన దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మీ అనుష ఛానల్.